42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే శాసనసభలో అంటే చట్టసభల్లో బిల్ పాస్ చేసి పంపించిన విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి సరే మేము పంపించినటువంటి బిల్లులు సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ భారత రాష్ట్రపతి గారి దగ్గర ఆగి ఉంది. ఈ లోపల హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని 31 లోపల కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచన వారు ఇచ్చినటువంటి ఆదేశం. ఈ ఎన్నికలు నిర్వహించే క్రమంలో 42% రిజర్వేషన్ని అమలు చేయడానికి మాకున్నటువంటి మార్గాలు వాటన్నిటినీ కూడా దేశంలో ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ముఖ్యంగా అభిషేక్ సింఘ్వి గారు లాంటి వారిని అట్లాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా వారు కూడా ఢిల్లీలో ఉన్నారు, వారిని కూడా కలిసి వారి అభిప్రాయాలు తీసుకుని పోవడం కోసం ఇక్కడికి వచ్చాం. అక్కడికి వెళ్తా ఉన్నారు. మేము వచ్చింది దాన్ని అమలు చేయటం కోసం, 42% రిజర్వేషన్ అమలు చేయటం కోసం, లీగల్ గా ఏమన్నా ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ఏ మార్గాలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం వచ్చాం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బిల్లులు పాస్ చేసి భారత రాష్ట్రపతి గారికి పంపించిన అంశం కూడా మీకు తెలిసిందే. ఈ లోపల హైకోర్టు 31 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఇచ్చినటువంటి ఆదేశం కూడా మీకు తెలిసింది. సో ఆ సమయం లోపల జరపడానికి అట్లాగే 42% రిజర్వేషన్ అమలు చేస్తూ చేయడానికి ఉన్నటువంటి మార్గాల్ని అట్లాగే లీగల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆ లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు తీసుకోవడం కోసం ఢిల్లీ వచ్చాము. ముఖ్యంగా అభిషేక్ సింఘ్వి గారిని అట్లాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా కలిసి వారి అభిప్రాయాలు తీసుకుంటాం. ఓబీసీలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బిల్లులు పాస్ చేసి భారత రాష్ట్రపతి గారికి పంపించిన అంశం కూడా మీకు తెలిసిందే. ఈ లోపల హైకోర్టు 31 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఇచ్చినటువంటి ఆదేశం కూడా మీకు తెలిసింది. సో ఆ సమయం లోపల